ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎంపీగా పోటీ చేయాలని కోరుతున్నారని, కానీ ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. జనసేన ఆఫీసులో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పవన్. జగన్ పై తనకు వ్యక్తిగతంగా కోపం లేదన్నారు పవన్. మమ్మల్ని తొక్కిస్తే మేము తొక్కేస్తామన్నారు. వైసీపీ కొట్టే ప్రతి దెబ్బతో తాను ఇంకా పైకి వెళ్తానన్నారు. తనను ఇష్టం వచ్చినట్లు తిట్టారని, అధికారం లేకపోతే ఏమీ చేయలేమని కాదన్నారు. అయితే అధికారం వస్తే సంతోషమన్నారు పవన్ కళ్యాణ్. పవన్ పోటీ ప్రకటనతో పిఠాపురంలో ఆగ్రహ జ్వాల రాజుకుంది. సత్యనారాయణ వర్మ అనుచరులు మెరుపు నిరసన చేపట్టారు. టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు తగలబెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వర్మకు టికెట్ ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కు సహకరించబోమని హెచ్చరించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ. చంద్రబాబు పవన్ ను విమర్శించొద్దన్నారు. తన టికెట్ విషయంలో పవన్ కు సంబంధం లేదన్నారు. ఇది మన పార్టీ విషయమని మనమే మాట్లాడుకోవాలన్నారు వర్మ. అయితే కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని తెలిపారు. ఎవ్వరూ ఆవేశపడొద్దన్నారు. 34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్ లాంటి పలువురు సీనియర్లకు ఈ లిస్టులో సీటు కన్ఫర్మ్ అయింది. కొన్ని స్థానాల్లో వారసులు, కుటుంబ సభ్యులకు సీట్లు దక్కాయి. మరికొన్ని సీట్లలో అభ్యర్థులు మారుస్తూ లిస్టు రిలీజ్ చేసింది టీడీపీ. మొదటి లిస్టులో 94 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ ఇప్పుడు 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో 128 సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇక పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి ఇచ్చే సీట్లు పోను మరో 16 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెరుమలూరు టికెట్ బోడే ప్రసాద్ కు లేదని చెప్పడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. బోడే ప్రసాద్ కార్యాలయంతో పాటు ఆయన ఇంటి దగ్గర నిరసన తెలిపారు. టీడీపీ అధిష్టానం తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోడే ప్రసాద్ మద్దతుదారులు. పెనుమలూరు టికెట్ ను దేవినేని ఉమా లేదా తుమ్మల చంద్రశేఖర్ కు కేటాయించే ఆలోచనలో ఉంది అధిష్టానం. పార్టీ మారేది లేదు అన్నారు బోడే ప్రసాద్. ఇక్కడే ఉండి పోరాడతానన్నారు. తనకు కాకపోయినా స్థానికులకే టికెట్ ఇవ్వాలంటున్నారు. బయటి వారికి టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చేది లేదన్నారు. కోట్లు ఖర్చు పెట్టి పార్టీని నిలబెట్టుకున్నానని, సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయన్నారు బోడే ప్రసాద్. ఇప్పుడు టికెట్ లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట వాళ్ళొస్తే చంద్రబాబు భక్తుడిగానే పోటీ చేస్తానని, చంద్రబాబు కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరొచ్చినా పోటీలో ఉంటానన్నారు బోడే ప్రసాద్. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు నివాసం దగ్గర పుట్టపర్తి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టికెట్ ను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పల్లె రఘునాథ్ రెడ్డి కోడలికి టికెట్ ఇచ్చింది టీడీపీ. దీంతో రోడ్డుపై బైఠాయించారు పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. జనసేనలో అసమ్మతి సెగ రాజుకుంది. రాజోలు స్థానిక నాయకుడికి కాకుండా మరొకరికి టికెట్ ఇచ్చారంటూ నిరసన తెలిపారు. రాజోలు టికెట్ వరప్రసాద్ కు కేటాయించడంతో ఆందోళనకు దిగారు. ఎంతో కాలంగా పార్టీని కాపాడుతున్న వారికి కాకుండా మరొకరికి ఇచ్చారంటూ మండిపడుతున్నారు. లోకల్ క్యాడర్ ను సంప్రదించకుండా టికెట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలు సీటు స్థానికులకే ఇవ్వాలంటూ మంగళగిరి పార్టీ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. ఈబీసీ నిధుల జమ కార్యక్రమంలో విపక్షాలపై ఆరోపణలు సంధించారు సీఎం జగన్. ఇటు రెండో జాబితాలో చోటు దక్కకపోవడంతో కళా వెంకట్రావు వర్గం కార్యకర్తలు మండిపడుతున్నారు. అటు పెందుర్తి టికెట్ పై ఆశలు పెట్టుకున్న బండారు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి టాప్ 10 వార్తలను ఏపీ పాలిటిక్స్ లో చూద్దాం. టీడీపీ రెండవ జాబితాలోనూ ఎచ్చర్ల టీడీపీ సమన్వయకర్త కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. దీంతో ఆయన అనుచరులు భగ్గుమంటున్నారు. ఎచ్చర్ల టీడీపీ కార్యాలయంలో 4 మండలాలతో పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులుగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న కళా పేరు ప్రకటించకపోవడం ఆయనకు అవమానం అంటున్నారు కార్యకర్తలు. కళాకు టికెట్ ప్రకటించడంలో జాప్యం జరిగితే పార్టీ పట్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయంటున్నారు. కళకు టికెట్ ప్రకటించకపోవడంపై జిల్లా తూర్పు కాపుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో వెలమలకు 2, కాళింగులకు 2 టికెట్లు ప్రకటించి పెద్ద సామాజిక వర్గమైన తూర్పు కాపులను విస్మరించడంపై ఆగ్రహంతో ఉన్నారు ఆ పార్టీ సామాజిక వర్గం కార్యకర్తలు. ఎన్నికల్లో పోటీపై మిత్రులతో చర్చించానని తెలిపారు గంటా శ్రీనివాస్. భీమిలి నుంచి పోటీ చేయాలని సన్నిహితులు సూచించారని, భీమిలి సీట్ ఇవ్వాలని చంద్రబాబును కోరతానన్నారు గంటా. మరోసారి చంద్రబాబును కలిసి భీమిలి సీట్ అడగాలని గంటా నిర్ణయించుకున్నారు. చంద్రబాబు, పవన్ పై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాదన్నారు. చంద్రబాబు పేరు చెబితే వంచన, కుట్రలే గుర్తుకొస్తాయన్నారు. దత్తపుత్రుడేమో మ్యారేజ్ స్టార్ అన్నారు. కార్లు మార్చినట్లు భార్యలను మార్చే ప్యాకేజీ స్టార్ అని కామెంట్ చేశారు సీఎం.
అక్క చెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారని, ఏకంగా కాల్ మనీ పేరుతో సెక్స్ ర్యాకెట్ నడిపారని తీవ్ర ఆరోపణలు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం జగన్ బటన్ నొక్కి వైఎస్ఆర్ ఈబీసీ నిధుల్ని జమ చేశారు. మొత్తం 4,19,583 మంది ఖాతాల్లో 629.37 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ సభలోనే చంద్రబాబు, పవన్లపై సీఎం జగన్ పంచులు పేల్చారు. వాళ్ళిద్దరికీ విశ్వసనీయత, విలువ లేవని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గ్రూప్ 1 లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ప్రభుత్వ పెద్దల హస్తంతోనే గ్రూప్ 1 లో అక్రమాలు జరిగాయన్నారు. సర్వీస్ కమిషన్ ను వైసీపీ ఆఫీస్ గా మార్చారని ఆరోపించారు చంద్రబాబు. గ్రూప్ 1 పోస్టులు అమ్ముకుని అర్హులకు అన్యాయం చేశారన్నారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. టీడీపీ కండువా కప్పుకున్నారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. ఎన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన తాను వైసీపీలో ఉండి ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో ఉత్తుత్తి సామాజిక న్యాయం ఉందన్న ఆయన ప్రజాప్రతినిధులకు పదవులు తప్ప అధికారాలు ఉండవన్నారు. ఆ పార్టీలో ఉత్సాహ విగ్రహం మాదిరి ఉండడం నచ్చక టీడీపీలో చేరానన్నారు సంజీవ్. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దొంగ ఓట్లతో విజయం సాధించాలనుకుంటున్నారని ఉరవకొండ వైసీపీ నేతలు ఆరోపించారు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల స్కెడ్యూల్ కూడా రాకముందే మహిళలకు చీరలు పంచుతూ ప్రలోభాలకు తెరలేపారన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి టికెట్ జనసేనకు ఖరారు చేయడంపై గుర్రుగా ఉన్నారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వర్గం. వెన్నెలపాలెంలోని బండారు ఇంటికి చేరుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో కూర్చున్నారు బండారు. ప్రత్యామ్నాయం చూసుకోవాలని బండారుకు సూచిస్తున్నారు కార్యకర్తలు. కనీసం వేరే నియోజకవర్గ టికెట్ అయినా కేటాయించాలని బాబును కోరారు బండారు. రాజోలు వైసీపీలో నేతల మధ్య ఉన్న విభేదాలు సద్దుమణిగాయి. ఎమ్మెల్యే రాపాక, గొల్లపల్లి సూర్యారావు మధ్య దోస్తీ కుదిరింది. నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న రాపాక, గొల్లపల్లి ఒక్కటయ్యారు. సీఎం జగన్ తో భేటీ తర్వాత ఇద్దరు నేతలు కలిసిపోయారు. స్వయంగా గొల్లపల్లి ఇంటికి వెళ్లి కలిశారు ఎమ్మెల్యే రాపాక. గొల్లపల్లి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు రాపాక. మరో 2 పేర్లను ప్రకటించిన బీఆర్ఎస్. డీకే శివకుమార్ తో భేటీ కావడంపై స్పందించిన మల్లారెడ్డి. జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి. ఇక తెలంగాణలోని వాహనాలు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ జరుగుతాయంటున్న మంత్రి పొన్నం. ఇలాంటి టాప్ 10 వార్తలను తెలంగాణ పాలిటిక్స్ లో చూద్దాం. డీకే శివకుమార్ తో భేటీపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వ్యాపార విషయంలో 2 రోజుల క్రితం డీకేను కలిశానని తెలిపారు. తాను పార్టీ మారడం లేదన్నారు. వేరే పార్టీ నుంచి తమ కుటుంబ సభ్యులు పోటీ చేయరని తెలిపారు మల్లారెడ్డి. డీకే శివకుమార్ తనకు మిత్రుడని తెలిపారు. తన వయసు ఇప్పుడు 71 సంవత్సరాలని, ఈ సమయంలో పార్టీ మారే అవకాశమే లేదన్నారు. తనకివే చివరి ఎన్నికలన్నారు మల్లారెడ్డి. రేపటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు టీజీగానే అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. టీఎస్ నుండి టీజీగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అంతా టీజీ అని రాసుకున్నామని, ప్రజల మనోభావాల మేరకు టీఎస్ ను టీజీగా మారుస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను అణిచివేసిందని ఆయన మండిపడ్డారు. మరోవైపు తెలంగాణలో ఇకపై టీజీ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్ జరపాలని గెజెట్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. 33 జిల్లాలకు కొత్త రిజిస్ట్రేషన్ కోడ్లు కేటాయించారు. హైదరాబాద్ కు టీజీ 09 నుంచి టీజీ 14 వరకు కోడ్లు కేటాయించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. సీఎం వెంట పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి కూడా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. బీజేపీలో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు జితేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే ఆ సీటును డీకే అరుణకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్నారు. తనకు ఎంపీ టికెట్ రాలేదన్న ఆవేదనతోనే సీఎం రేవంత్ తన ఇంటికొచ్చారన్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. తమది మర్యాదపూర్వక భేటీ తప్ప రాజకీయాలకు తావులేదన్నారు. పార్టీ మార్పుపై తమ మధ్య ఎటువంటి చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. మహబూబ్ నగర్ టికెట్ వస్తుందని నమ్మకంతో ఉంటే రాలేదని బాధేసిందన్నారు. తన భవిష్యత్ ఏంటో బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు జితేందర్ రెడ్డి. మరో 2 లోక్సభ అభ్యర్థులు ప్రకటించారు కేసీఆర్. మల్కజ్గిరి ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుక్కు పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు 11 సీట్లను ప్రకటించింది బీఆర్ఎస్.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లను గెలిపించడం ద్వారా తెలంగాణ కొరికేది ఏమీ లేదన్నారు మల్కజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. మోదీ పాలనలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే 3వ స్థానానికి వస్తుందన్నారు. రేపు మల్కజ్గిరిలో ప్రధాని మోదీ పర్యటిస్తారన్న ఈటెల ఇందులో భాగంగా సఫిల్గూడలో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ హామీలు పెద్ద జోక్ అని విమర్శించారు బండి సంజయ్. కాంగ్రెస్ లో సగం పదవులు మహిళలకిచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు ఆయన. 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ వెంట పడతామన్నారు బండి సంజయ్. దేశంలో ఒక విజన్ ఉన్న నేత మోదీ మాత్రమే అన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. 2047 విజన్ తో మోదీ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలకు ఆ విజన్ లేదన్నారు. సెప్టెంబర్ 17ని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా కేంద్రం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. రేణుక చౌదరి ఇంట్లో కమ్మ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆమెను కోరారు. తెలంగాణ సర్కార్ అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కమ్మలకు ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎలాగైనా కమ్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసేలా చూడాలని రేణుక చౌదరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కమ్మ సంఘం ప్రతినిధులు. ఎన్నికల కమిషన్లో కొత్త కమిషనర్లను నియమించిన ప్రభుత్వం. 1 నేషన్ 1 ఎలక్షన్ నివేదిక సమర్పించిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన సుధామూర్తి. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని మోదీ నేతృత్వంలో 3 సభ్యుల ఎంపిక ప్యానెల్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సింధును ఎన్నికల కమిషనర్లుగా నియమించారు. అమిత్ షా పర్యవేక్షిస్తున్న సహకార శాఖ కార్యదర్శిగా జ్ఞానేష్ కుమార్ రిటైర్ అయ్యారు. అంతకుముందు ఆయన హోంశాఖలోనూ పనిచేశారు. కమిషనర్ గా నియమితులైన సుఖ్బీర్ సింగ్ సంధు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఆ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి చట్టం రూపకల్పనలో సంధు కీలక పాత్ర పోషించారు. కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఈ నియామకాల కోసం చేపట్టిన ప్రక్రియపై అసమ్మతి వ్యక్తం చేశారు. దేశంలో ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా పాల్గొన్నారు. 18,000 పేజీలకు పైగా ఈ నివేదిక ఉంది. పొత్తు విషయమై కాంగ్రెస్ తో జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడంతో బెంగాల్లో సిపిఎం సభ్యులు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. కోల్కతా సిపిఎం సీనియర్ నేత బిమాన్ బోస్ 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాల ముందు భారత్ కీర్తి పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ మాట్లాడుతుంటే ప్రపంచ దేశాలన్నీ శ్రద్ధగా వింటున్నాయని తెలిపారు. అసోంలోని కోక్రాఘర్లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ దానశీలి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్కర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. కన్నడలో ఆమె దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన పంజాబ్లోని పటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్ బీజేపీలో చేరారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ భార్య ఈమె. ఢిల్లీలో పార్టీ నేతలు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. పటియాలా నుంచి ఆమె ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. లోక్సభకు తొలిసారి ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. బీజేపీ నేతలు ఆయనకి స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలోనే తాము పుట్టి పెరిగామని, ఢిల్లీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా తన మనసంతా ముంబైలోనే ఉంటుందని పీయూష్ గోయల్ అన్నారు. శ్రీరామనవమి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముణ్ణి, హనుమాన్ గడి మారుతిని దర్శించుకున్నారు. అయోధ్యలో 1000 కోట్ల రూపాయలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. డిఎస్సికి ముందు టెట్ నిర్వహించాలని వస్తున్న డిమాండ్ను తెలంగాణ సర్కార్ అంగీకరించింది. టెట్ నిర్వహణకు అనుమతినిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణలో 5-6 సీట్లు వస్తాయనుకుంటే ఏకంగా 12 స్థానాల్లో గెలిచే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ అన్నారు. మోదీ 3వ ప్రధాని కావడం ఖాయమని తెలిపారు. మహబూబాబాద్ లో తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు సీతారాం నాయక్.
కులాల పరంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేష్ చౌరస్తా దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పాలాభిషేకం చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని విజయారెడ్డి అన్నారు. బడ్జెట్ కేటాయించకుండా కుల సంఘాలను మోసం చేసిందన్నారు విజయారెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు సినీ ప్రముఖులు. సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్రరావు మర్యాదపూర్వకంగా కలిసి సినిమా పరిశ్రమ ప్రస్తుత పరిస్థితులను వివరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. కళాకారులకు అవార్డులు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం పరిశ్రమలో సహృదభావ వాతావరణం తీసుకొచ్చిందన్నారు రాఘవేంద్రరావు. బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపాలిటీ సమావేశం రసాభాస్గా మారింది. సమావేశం ప్రారంభమైన వెంటనే చైర్మన్ అజెండా చదువుతూ ఉండగా టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో చైర్మన్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు అంత్యక్రియలు మహబూబాబాద్ జిల్లా పెదవంగర మండలం వడ్డేకొత్తపల్లిలో ముగిశాయి. అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ వినోద్ పాల్గొన్నారు. సుధాకర్ రావు తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని ఎర్రబెల్లి కన్నీరు మున్నీరయ్యారు. తిరుమల శ్రీనివాసుడిని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. తెలంగాణలోనూ ఏపీలోనూ కాంగ్రెస్ గెలవాలని తాము ప్రార్థించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ ఈవో రామకృష్ణరావుపై బదిలీ వేటు పడింది. సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ వివాదంలో రామకృష్ణారావును బదిలీ చేసింది దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ. యాదగిరిగుట్ట ఆలయ నూతన ఈవోగా భాస్కర్ రావును నియమించింది. జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ఏడుకొండల స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని గజాలపై మాడవీధుల్లో ఊరేగించారు. జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు నగరం నుంచే కాగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.